నమస్తే మిత్రులారా, నా పేరు శంకర్. మీకు అందరికి తెలిసిందే. మిత్రులారా, ఈ రోజు నేను కుబీర్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక సంఘటన ఎదురైంది. ఆ సంఘటన ఏమంటే, ఒక పిల్లోడు, ఒక మహిళ, ఒక వ్యక్తి బండి మీద వెళ్తుంటే స్కిడ్ అయి కింద పడ్డప్పుడు అక్కడ నేను అంత స్పాట్లో ఉన్నా కాబట్టి కొద్దిగా లేపినా వాళ్ళు కొద్దిగా లేచిళ్ళు, ఇక అటు ఇటు తుడుచుకుంటూ వెళ్ళిపోయిండు. ఓకే, అయితే ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా, గత 15-20 సంవత్సరాల కింద నేను కుబీర్ హై స్కూల్లో చదువుకున్నప్పుడు మిత్రులారా, అక్కడ ఉన్నటువంటి మా టీచర్లు కొందరు అంటుండే, మీ బ్యాక్వర్డ్ కుబీరేనా భయ్, మీ బ్యాక్వర్డ్ కుబీరే అని అంటుండే. అప్పుడు మేము 5th క్లాస్ 6th క్లాస్లో ఉన్నాం కాబట్టి, ఏంది సార్ బ్యాక్వర్డ్ కుబీరే అని అంటారు అని అంటే, ఇక వాళ్ళు చెప్పే మాటలు మనకు నెత్తికెక్కకుండే, చిన్నపిల్లలు కాబట్టి. కానీ ఇదే విషయము జస్ట్ ఒక 4-5 రోజులు, వారం రోజుల కింద నేను నిర్మల్కు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక 2-3 ఆఫీసర్లు, మీది కుబీర్ మండలా, ఓహో బ్యాక్వర్డ్ ఏరియా అది అని అన్నారు. ఒకటేసారి నాకు వెలిగింది. ఏదైతే నేను 5th 6th క్లాస్కు 15 సంవత్సరాల కింద ఉన్నప్పుడు మా టీచర్లు బ్యాక్వర్డ్ కుబీరే అంటుండే, సేమ్ ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు బ్యాక్వర్డ్ కుబీర్ అని అంటున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ఏంటి అసలు ఏం ఉన్నది మా కుబీర్లో, ఎందుకు అట్లా అంటున్నారు అని నేను కొద్దిగా ఆలోచించిన. ఈరోజు మార్నింగ్ నేను కుబీర్ వెళ్ళినప్పుడు మిత్రులారా, ఎంట్రీకే వివేకానంద చౌరస్తా నుండి ఊళ్ళ వరకు మొత్తము మిత్రులారా అక్కడ రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నది. అప్పుడు అర్థమైంది, ఓహో అందుకే వీళ్ళందరూ బ్యాక్వర్డ్ కుబీర్ అని అన్నారు. ఎస్, ఒక్క నిమిషం మిత్రులారా, ఒకసారి చూడండి. ఇది రోడ్డు, కుబీర్లో ఉన్నటువంటి మన వివేకానంద చౌరస్తా నుంచి ఈ రోడ్ చూడండి. ఈ తమ్ముడు వస్తున్నాడు బైక్ మీద, ఇలా ఏమో ఇంత పెద్ద కడ్డ ఉన్నది. ఒకవేళ దీంట్లో స్లిప్ అయి కింద పడితే కారు చెయ్య విరుగుతుంది, పర్వాలేదు, కారు చెయ్యి విరుగుతాయి. కానీ ఇదే కట్ట దగ్గర ఇలా వైన్స్ ఉన్నది ఒకటి. ఈ వైన్స్ నుంచి తాగి వాడు బయటకు వెళ్ళి ఈ విధంగా 3 పిల్లలతో 4 ఆ బైక్ మీద ఎక్కి వస్తుంటే కింద పడితే నెత్తికి తగిలితే ఉంటాడా? ఉండడు. మరి ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఇంత గిట్టి వెళ్ళింది, ఇంత రోడ్డు నుసు అయిపోయింది, ఇంత మెయిన్ రోడ్డుకి ఇంత అస్తవ్యస్తంగా ఉన్నది. మరి దీని గురించి ఎవరు మాట్లాడాలా, ఎవరు పట్టించుకోవాలా? ఈ పాపం ఎవరిది అని ఒక్కసారి ఆలోచించుదాం మిత్రులారా. ఒక నిమిషం. అయితే మిత్రులారా, ఏదైతే మనకు ఈ రోడ్డు మీద రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జడ్పీటీసీలు, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మన ఎస్ఐ అధికారులు, ప్రతి ఒక్కరు ఈ రోడ్డు మీద రోజు నడుస్తున్నారు కదా మిత్రులారా. రోడ్డు వాళ్ళకి కనిపిస్తున్నది, అయినా ఎందుకు పట్టించుకుంటలేరు? ఎందుకంటే నాకు నిన్న తెలిసిన విషయం ఏమంటే, అధికారులు ఏదైతే మీది బ్యాక్వర్డ్ కుబీర్ అని అన్నారో, ఇంతకు ముందు 15 సంవత్సరాల కింద మా టీచర్లు అన్నారు, అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ కాలేదు మిత్రులారా. మీరు ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా మీకు అద్దం లాంటి రోడ్లు వేసిన మిత్రులారా. కానీ మా కుబీర్ మండలానికి మాత్రం అక్కడ రోడ్డు రాలేదు, వేయలేదు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు తప్ప, అధికారులు తప్ప, లేక అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఆ రోడ్డుని చూసి కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళు వెళ్తూ, మనకేం వచ్చిందిరా బాబు కర్మ, ఎవడు పోయితే ఏమి, ఎవడు ఉంటే ఏమి, ఎవడు పడితే ఏమి, ఎవడు సస్తే ఏమి, మనకెందుకు రాని వెళ్ళిపోతున్నారా? లేదా వెళ్ళిపోయినా కూడా రేపటి రోజు నీ కూతురు, కొడుకు, కోడలు ఆ రోడ్డు మీద వస్తుంటే 9 నెలలు నిండినటువంటి ఆ గర్భవతి రోడ్డు మీద నుంచి వస్తుంటే స్లిప్ అయి కింద పడితే పరిస్థితి ఏంటి? మామూలుగా మనమే వెళ్తున్నప్పుడు మన కడుపులో ఉన్న పేగులన్నీ గజ అంటున్నాయి. అలాంటిది 9 మాసాలు ఒక పిల్లోడిని కడుపులో పెట్టుకుని ఉన్నటువంటి ఒక గర్భవతి ఈ రోడ్డు మీద వస్తుంటే ఆమె పరిస్థితి ఏంటి? వికలాంగులు ఈ రోడ్ల మీద వస్తుంటే ఎట్లా? కాలు చేతులు ఇరిగిపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని వస్తున్న వాళ్ళ సంగతి ఎట్లా? ముసలి వాళ్ళ సంగతి ఎట్లా? స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల సంగతి ఎట్లా? మరి ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకోవాలి మిత్రులారా? దయచేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఈ రోడ్డు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. రోడ్డు గురించి మాట్లాడాల్సిందే, ఈ రోడ్డు మనకు కావాల్సిందే. ఎందుకంటే మిత్రులారా, ఎంత తొందరగా ఈ రోడ్డు నిర్మిస్తే ఈ ప్రభుత్వము మనకు అంత మంచిది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు మీరు ప్రతిరోజు ఆ రోడ్డు మీద వెళ్తున్నారు, దయచేసి ఒకసారి గమనించండి. అందులో మీ పిల్లలు కూడా వెళ్తారు, అక్కడ ఉన్నటువంటి జనము కూడా వెళ్తుంది. కాబట్టి వైన్స్ కూడా పక్కకే ఉన్నది, అందులో తాగి కూడా కొందరు బయట వెళ్తారు. ఇంత నుజ్జుగా ఉన్నటువంటి రోడ్డు మీద జరగరాని సంఘటన జరగక ముందే ఈ రోడ్డు వేయండి దయచేసి. ఒక్కసారి
దీన్ని జాగ్రత్తగా చూడండి. ఇక్కడే వైన్స్ ఉన్నది, ఇదే వైన్స్. ఇక్కడ వైన్స్ ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలు ఇట్లా బైక్ మీద వస్తున్నప్పుడు వెనక నుంచి ఒక లారీ వస్తున్నది, పక్కకి ఒక ట్రాక్టర్ ఉన్నది. ఈ పిల్లోడు ఈ విధంగా వస్తుంటే ఇక్కడ స్లిప్ అయి ట్రాక్టర్ కిందనో లారీ కిందనో పడితే ఎవరికి నష్టం జరుగుతుంది? ఇక్కడ తాగినటువంటి ఒక మిత్రుడు ఎవడైనా అనుకోకుండా ఇట్లా వచ్చి స్లిప్ అయి కింద పడితే ఎట్లా? దయచేసి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయం గురించి మాట్లాడి వెంబడే రోడ్డు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తారని కోరుతూ మీ బిఎన్ఎస్ టీవీ శంకర్. నమస్తే.